హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ రెసిపీ. అండ్ అందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. అండ్ కామెంట్స్లోకి వస్తే మాట్లాడుకుందాం. అండ్ ఎంతమంది టైర్డ్ అయిపోయారు ఎప్పుడు కొబ్బరి చట్నీ అండ్ బొంబాయి చట్నీ చేసి. సో మీకోసం ఈ టొమాటో చట్నీ రెసిపీ అనమాట. సో నా స్టైల్లో ఈ టొమాటో చట్నీ ఎలా చేశానో చూపిస్తాను. అండ్ లేట్ ఎందుకు, రండి వీడియోలోకి వెళ్ళిపోదాము. అండ్ ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిరపకాయలు వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు మంచి టేస్ట్ని అయితే ఇస్తుంది అనమాట మన చట్నీకి. అండ్ ఇవైతే బాగా వేగాలి. అండ్ చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే మనం కారం అయితే తక్కువ వేసుకుంటాం కదా. సో నేను మా ఇంట్లో చిన్నపిల్లలు ఉండడం వల్ల నేనైతే కారం అయితే తక్కువే వేసుకున్నాను. అండ్ మీరు కూడా అడ్జస్ట్ చేసుకోండి. కారం ఎక్కువ కావాలంటే ఎక్కువ పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు వేసుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు అనమాట. సో ఇవి ఇలా ఏగుతున్నసరికి మనకు కావాల్సిన టొమాటోస్ అన్నీ చాప్ చేసి పెట్టుకొని సో ఇందులోనే వేసేసుకుంటాం అనమాట. సో ఇదైతే చట్నీ చాలా ఎక్సలెంట్ టేస్ట్ వస్తుంది అండ్ చాలా ఈజీ కూడా. అందరూ చాలా ఇష్టపడి కూడా తింటారు. ఇలా ట్రై చేస్తే మాత్రం ఒక 2 minutes మగ్గిన తర్వాత ఓపెన్ చేసి అందులోనే సాల్ట్ కొద్దిగా వేసి బాగా మళ్ళీ మగ్గనివ్వాలి. టొమాటోస్ అన్నీ కొద్దిగా చాలా స్మాష్ అయిపోవాలన్నమాట. అండ్ ఇలా టొమాటో చట్నీ చేయండి. మీ ఇంట్లో పెద్దవాళ్ళని ఎవరినైనా ఆకట్టుకోండి అనమాట. సో పెద్దవాళ్ళకి ఎక్కువ టొమాటో చట్నీ ఇష్టమని నేను విన్నాను. ఈవెన్ మా అత్తమ్మకు కూడా టొమాటో చట్నీ అంటే చాలా ఇష్టం. నా చేతి టొమాటో చట్నీ అంటే ఇంకా అడిగి తింటారు. అండ్ ఇక్కడైతే నేను సాల్ట్ వేసేసాను. సాల్ట్ వేసేసిన తర్వాత ఒక 5 minutes లిడ్ పెట్టి స్మాష్ అయ్యే వరకు ఉంచానన్నమాట. సో స్మాష్ అయిన తర్వాత మన చట్నీకి ద మోస్ట్ ఇంపార్టెంట్ టేస్టీ కారణం చింతపండు, చిన్న చింతపండు, అలాగే ఒక పిడికెడు కొత్తిమీర వేసుకుంటే ఈ చట్నీ యొక్క టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. ఐ హోప్ మీ అందరికీ నా వీడియోస్ అన్నీ నచ్చుతున్నాయని ఆశిస్తున్నాను. అండ్ నచ్చితే మాత్రం డెఫినెట్గా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ ఆల్ సపోర్ట్. అండ్ ఇంతవరకు సపోర్ట్ చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి హార్ట్ఫుల్ థ్యాంక్స్. అండ్ ఇలాగే సపోర్ట్ చేయండి. ఇంకా మంచి వీడియోస్ చేసి మీ అందరి ముందుకి వస్తాను. అండ్ ఇక్కడ అయితే ఇవన్నీ స్మాష్ చేసేస్తున్నాను. సో స్మాష్ అయిపోయిన తర్వాత చెప్పేసాను కదా, ఇంకా టిప్స్ అన్నీనా ఇంకేముంటాయి. ఇంకా ఇది బాగా చల్లారిన తర్వాత ఇంకా స్మాష్ అయిపోయిన తర్వాత బాగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకొని మంచిగా తాలింపు వేసుకుంటే అస్సలు నోరూరే చట్నీ అయితే రెడీ అయిపోద్ది. ఇడ్లీలోకి, దోశల్లోకి బెస్ట్ కాంబినేషన్. ఈవెన్ మనం అన్నంలోకి కూడా బెస్ట్ కాంబినేషన్ టమాటో చట్నీ. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఇడ్లీలోకి బెస్ట్ కాంబినేషన్ ఏమనుకుంటున్నారో కూడా కామెంట్ చేసి చెప్పండి. ఇప్పటి వరకు ఇడ్లీ సాంబారే అనుకునేదాన్ని, కానీ ఇప్పుడు తెలిసింది టొమాటో చట్నీ ఈజ్ ద బెస్ట్ అని. నాకైతే టొమాటో చట్నీ పిచ్చిగా నచ్చేసింది. మీకు కూడా డెఫినెట్గా నచ్చుతుందని అనుకుంటున్నాను. సో డెఫినెట్గా నచ్చితే మాత్రం కామెంట్ చేయడం మర్చిపోవద్దే. అండ్ ఏంటి చూస్తూనే నూరుతుంది కదా, మరి ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా నాతో షేర్ చేసుకోండి. అండ్ వన్ మోర్ థింగ్, మిక్సీ పట్టిన తర్వాత తాలింపు వేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. తాలింపు ఉంటే ఇంకా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. అండ్ స్టే పాజిటివ్, స్టే హెల్తీ, అండ్ బీ కైండ్ టు ఎవ్రీవన్. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.